ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క వాక్య ధ్యానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి ఆ విషయాన్ని మాకు తెలియజేయమని మీకు మనవి చేస్తుంటున్నాము. ఆ విధంగా అనేక మందికి మీరు ఈ యొక్క వీడియోస్ని షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తుంటున్నాను. ఈరోజు ధ్యానం నిమిత్తమై మనము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాము. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభం చేద్దాము. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మాకు సహాయం అనుగ్రహించండి. మీ వాక్యాన్ని చక్కగా గ్రహించినట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యానికి లోబడి మేము ముందుకెళ్ళినట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రికలో నుండి మనము 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. అందులో హాగర్ గురించి, తర్వాత షారా గురించినటువంటి అంశాలను పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండడాన్ని మనం చూసాము. హాగరు పాత నిబంధనకి గుర్తుగా లేదా ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నట్లుగా, షారాయి ఆమె వాగ్దానము చేయబడినటువంటి కుమారుని కనడము, అది విశ్వాసానికి సంబంధించినటువంటి అంశాలుగా ఉన్నాయన్న విషయాన్ని నేను ఇంతకుముందు ధ్యానంలో మీకు తెలియజేశాను. 5వ అధ్యాయము 6 ఈ 2 అధ్యాయాలు కూడా ప్రాక్టికల్ అప్లికేషన్స్ అని మనం చెప్పవచ్చు. ఈ గలతీలకు రాసిన పత్రికని 3 భాగాలుగా మనం డివైడ్ చేయొచ్చు. మొదటి 2 అధ్యాయాలు అవి పౌలు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాల్ని, ఆయన ఏ విధంగా పరిచర్య చేశారు ఆ విషయాల్ని ఆయన తెలియజేశారు. అట్లే 3, 4 అధ్యాయాల్లో సిద్ధాంతపరమైనటువంటి విషయాలు, మనము యేసు ప్రభువారి యందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా ఏ విధంగా తీర్చబడతాం అన్న అంశాన్ని గురించి అబ్రహాం గారి జీవితంలో దేవుడు చెప్పినటువంటి అంశాలని జ్ఞాపకం చేస్తూ ఆయన తెలియజేయడాన్ని, దాన్ని రూఢీపరచడాన్ని మనం చూసాము. అయితే విశ్వాసం ద్వారా నీతిని పొందినటువంటి మనము ఏ విధంగా మన జీవితాల్లో ప్రభువుకి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలా, మనం ఏ విధంగా ముందుకు నడుచుకోవాలా, ముందుకు వెళ్ళాలన్న విషయాల గురించి 5, 6 అధ్యాయాల్లో పౌలు గారు ప్రాక్టికల్గా వాటిని మనం ఏ విధంగా మన జీవితాలకు అప్లై చేసుకోవాలనో తెలియజేయడాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. ఇంతకుముందు పౌలు గారి యొక్క ముందు ఉన్నటువంటి భాగం అంతా కూడా మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రం అనేటువంటిది అది మనల్ని ఒక బందీలుగా ఉంచేటువంటి ఒక అంశంగా ఉంది అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. అంటే ధర్మశాస్త్రం అంతా కూడా మనల్ని దాస్యమునకు లోబడినటువంటి వారుగా చేస్తుంది తప్ప అది మనకి ఆశీర్వాదకరమైనటువంటి కాదు అన్న అంశాన్ని గురించి ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు. అయితే ఆ పరిస్థితి నుండి ప్రభువు ఆయన మన నిమిత్తమై సెలవులో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేవటం ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశారు. ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి, దాసత్వం నుండి మనము స్వతంత్రులమయ్యాము అన్న విషయాన్ని పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. 4వ అధ్యాయం 31వ వచనంలో అదే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులం కాదు. అబ్రహాము విశ్వాసం ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన స్వాతంత్ర్యాన్ని అనుభవించిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాము ఏ విధంగా అయితే నీతిని ఆయన పొందిన వాడుగా ఉన్నాడో, నీతిమంతుడుగా డిక్లేర్ చేయబడినటువంటి వారుగా ఉన్నారో, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నీతిమంతులుగా, రైచియస్ పర్సన్స్ గా, జస్టిఫై అయినటువంటి పర్సన్స్ గా డిక్లేర్ చేయబడ్డారు అన్న అంశాన్ని పౌలు గారు తెలియజేస్తూ, అది మనకు స్వతంత్రం కలిగింది, మనం ఇప్పుడు ఫ్రీడంలోకి వచ్చాము అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి ఆయన మనకు విడుదల కలగజేశాడు. ఇంకా ధర్మశాస్త్రంతో ఇంకా మనకు అవసరం లేదు. ధర్మశాస్త్రం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సిలువలో మన నిమిత్తమై మరణించి తిరిగి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా
మనల్ని నీతిమంతులుగా ఆయన డిక్లేర్ చేశారు. ఆయన తన నీతిని మనకు మన అకౌంట్లోకి క్రెడిట్ చేశారన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. అయితే ఆయన మాట్లాడుతున్న మాట, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు ధర్మశాస్త్రము నుండి విడుదల పొందారు. అయితే జూడియైజర్స్ వీళ్ళతో మాట్లాడుతున్న అంశాలు ఏంటంటే, మీరు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు, మీరు ధర్మశాస్త్రానికి లోబడాలి. ఈ యొక్క లీగలిజం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలకి మీరు లోబడి వాటిని అనుసరించి నడుచుకోవాలి, సున్నతి మీరు ఆచరించాలి అని ఈ విషయాలన్నీ వాళ్ళతో చెప్తూ వీళ్ళని ఇంకొక రకమైనటువంటి బానిసత్వంలోకి వాళ్ళని నడిపిస్తున్నటువంటి పరిస్థితిని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తుంటున్నారు. సో మీరు ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల పొందారు, ఈ ధర్మశాస్త్రము లీగలిజం అనేటువంటి ఇంకొక బానిసత్వం వైపు మీరు మరలొద్దు అని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాడి అనేటువంటి మాట, కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు గారు ఈ పేతురు గారు ఈ యొక్క కాడి అనేటువంటి ఆ మాట ఆయన ఉపయోగించడాన్ని మనం గమనిస్తాం. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ప్రస్తావించినటువంటి అంశము అది ఇప్పటిది కాదు, కొత్త అంశం కాదు. అది ముందుగానే పేతురు అయితేనేమి, తర్వాత యేసు ప్రభువారి యొక్క అపోస్తలులంతా కూడా దాని గురించిన డిస్కషన్ వాళ్ళు ముందుగానే చేసినటువంటి పరిస్థితి మనం దేవుని వాక్యంలో గమనిస్తాము. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి వివరణగానే మనం చూస్తాము. అయితే ఈ యొక్క డిస్కషన్ అంతా జరిగిన తర్వాత పౌలు గారు శిష్యుల మధ్యలో, అపోస్తలుల మధ్యలో నిలబడి ఆయన ఈ విధంగా చెప్తూ ఉండడాన్ని మనం గమనిస్తాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. పౌలు గారు అన్యజనులను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నారు. అన్యజనులైనటువంటి వారు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఈ యొక్క లీగలిస్టుల ద్వారా డిస్కషన్ వచ్చినప్పుడు పేతురు గారు వారి మధ్య నిలబడి ఈ మాటలు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. ఇది పేతురు చెప్తున్నటువంటి మాట. అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఒక కాడిగా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తూ ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అది మోయలేనటువంటి భారముగా యూదులకు ఉంది. అయితే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా అన్యజనులు వాళ్ళు ఉచితముగా దేవుని కృప ద్వారా రక్షణ పొందుతున్నారు. అయితే ఈ లీగలిస్టులు ఏం చేస్తున్నారంటే ఈ ధర్మశాస్త్రం అనేటువంటి కాడిని వాళ్ళ మీద మోపి వారిని ఇబ్బందికి లోను చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది గమనించినటువంటి పేతురు ఇక్కడ చెప్తున్న మాట, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. మనకు ఈ కాడి మాను గురించి మనం ఎరిగినటువంటి వారుగా ఉన్నాము. ఈ యొక్క పొలము దున్నుతున్నప్పుడు యానిమల్స్ మీద ఆ యొక్క చెక్కతో తయారు చేయబడినటువంటి కాడిని మోపడం అనేటువంటిది మనం చూస్తాం. ఆ యొక్క ల్యాండ్ని ప్లవ్ చేయడానికి దాన్ని ఉపయోగించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అంటే అది ఆ పని చేస్తున్నప్పుడు దానికి ఎంత మాత్రము ఏ రకమైన ఫ్రీడమ్ ఉండేటువంటి పరిస్థితి మనకు కనబడదు. అది ఆ యొక్క రైతు యొక్క ఆధీనంలో ఉంటూ అది ఏ మాత్రము కదలకుండా ఉండేటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. సో అది భారమైనటువంటిదిగా, అది ఏమాత్రము స్వతంత్రం లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని మనం అక్కడ గమనిస్తాము. అయితే లీగలిజం లేకపోతే ధర్మశాస్త్రం అనేటువంటిది ఈ యొక్క యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అది ఒక భారమైనటువంటిదిగా, మోయలేని భారంగా ఉంది. అది అవసరం లేదన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు స్వాతంత్ర్యాన్ని పొందారు, అయితే ఇప్పుడు మరి బానిసత్వంలోకి వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి, స్థిరంగా ఉండండి అని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. 2-3 వచనాల్లో చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. యూదులైనటువంటి వారు
వారు సున్నతి ఆచారాన్ని పాటించినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే వారు సున్నతి పొందినప్పటికీ యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా కృప చేత వారు కూడా రక్షణ పొందేవారుగా ఉన్నారు. అయితే వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అన్యజనులైనటువంటి వారు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత తిరిగి ఈ యొక్క ఆచార వ్యవహారాలు, సున్నతి సంబంధమైనటువంటి వ్యవహారాలు వాళ్ళు చేయాలా అని చెప్తూ ఉన్నప్పుడు ఈ మాటలు ఆయన చెప్తున్నారు. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదు. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. ఒకవేళ ధర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడాలని ఒకవేళ మీరు అనుకుంటే, ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని మీరు తూచా తప్పకుండా పాటించవలసినటువంటి వారుగా ఉంటారు. ఈరోజు పూర్తిగా నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను అని అనుకుంటే, రేపు ఏ ఒక్క విషయంలో మనం తప్పిపోయినా కూడా మనం పూర్తిగా తప్పిపోయిన వారుగానే కన్సిడర్ చేయబడతాము. ఈ యొక్క యూదులంతా కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి అన్నిటినీ కూడా క్రోడీకరించి దాదాపుగా 613 డ్యూటీస్ ఉన్నట్లుగా వాళ్ళు చెప్తారు. ఈ 613 డ్యూటీస్ లేకపోతే లా ఏదైతే ఉందో వాటి అన్నిటినీ ఒక్కటి కూడా తప్పిపోకుండా అన్నిటినీ చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. వీరు కొన్ని పాటించి కొన్ని పాటించకపోయినట్లయితే వాళ్ళు అప్పుడు శాపగ్రస్తులు అవుతారు. పరిపూర్ణంగా పాటించాల్సిందే. మీరు ఒక్క దాని విషయంలో, ఒక్క ఆజ్ఞ విషయంలో మీరు తప్పిపోయినా మీరు నీతిమంతులుగా తీర్చబడలేరు అన్న అంశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ మీరు నీతిమంతులుగా తీర్చబడాలి ధర్మశాస్త్రం వలన అనుకుంటే, మీరు ధర్మశాస్త్రం అంతా కూడా ఆచరింపబద్ధులై ఉన్నారు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ ఒక్క విషయంలో మీరు తప్పిపోయినా మీరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడే అవకాశమే లేదన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసం వలన నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఈ రెండు విషయాల్ని, ఈ యొక్క గ్రంథం అంతా కూడా ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాస్ట్ ని తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. ధర్మశాస్త్రము తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను, ధర్మశాస్త్రం అనే మాట ఈ యొక్క గలతీ పత్రికలో అనేక సార్లు, దాదాపు 32 సార్లు రాయబడి ఉండడాన్ని మనం గమనిస్తాం. అట్లే విశ్వాసము అనేటువంటి మాట దాదాపు 28 సార్లు రాయబడి ఉన్నట్లుగా, కృప అనేటువంటి మాట కూడా ఎక్కువగా ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం. ఈ 3 అంశాల మీద ఈ యొక్క పత్రిక అంతా కూడా ఈ మూడింటి చుట్టూ తిరగడాన్ని మనం గమనిస్తుంటున్నాము. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడాలని మీరు అనుకుంటా ఉన్నట్లయితే మీరు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఒకవేళ ధర్మశాస్త్రం వలననే మనం నీతిమంతులుగా దేవుని ఎదుట తీర్చబడే అవకాశమే ఉన్నట్లయితే యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రం వలన ఏ మానవుడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడే అవకాశమే లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారన్న అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా ధర్మశాస్త్రం వలననే మీరు నీతిమంతులుగా తీర్చబడతాము అని మీరు అనుకున్నట్లయితే మీరు యేసు ప్రభువారి నుండి బొత్తిగా తొలగివేయబడినటువంటి వారుగా ఉన్నారు. కృపలో నుండి మీరు తప్పిపోయి ఉన్నారు అన్న అంశాన్ని గురించి ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. కృపలో నుండి మీరు తొలగిపోయి ఉన్నారు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడం వలననే మీరు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉన్నప్పుడు మీకు యేసు ప్రభువారితో లేదా యేసు ప్రభువారు ఉచితముగా అనుగ్రహించే కృపలో నుండి మీరు వేరు చేయబడి ఉన్నారు, మీకు కృపతో ఏమాత్రం సంబంధం లేదు అన్న విషయాన్ని ఎంతో కఠినంగా పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి ఏలయనగా విశ్వాసము గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. కాబట్టి ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడలేము. కాబట్టి మనము విశ్వాసము ద్వారా, అబ్రహాముకి ఏ విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముని నీతిమంతులుగా తీర్చాడో అదే రకమైనటువంటి విశ్వాసము మనం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం దేవుని ఎదుట నిర్దోషులుగా తీర్చబడుతున్నామన్న అంశాన్ని ఇక్కడ ఎంతో స్పష్టంగా పౌలు గారు తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, సున్నతి పొందకపోవడం ఎందేమీ లేదు, గాని ప్రేమ వలన
కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు యూదులై ఉన్నారు, వారు ఆల్రెడీ సున్నతి పొందారు, వారు యేసు ప్రభు వారిని అంగీకరించారు, వారు రక్షణ పొందుతారు. అన్యజనులుగా ఉన్నటువంటి వారు యేసు ప్రభు వారిని అంగీకరించినట్లయితే ఇంకా వారు సున్నతి ఆచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. సో యూదులు చెప్తున్నటువంటి మాట, మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినంత మాత్రాన సరిపోదు, మీరు యూదా మతంలోకి ఫస్ట్ రావాలి అనేటువంటి తప్పుడు బోధ వాళ్ళు చేస్తున్నారు. పౌలు గారు అదే తెలియజేస్తున్నారు. మీరు సున్నతి ఆచరించడం వలన మీకు ఏ రకమైన ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం ఎందు లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ సున్నతి పొందిన వారుగా ఉంటే మీరు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు రక్షణ పొందుతున్నారు. మీరు అన్యజనులై ఉండి యేసు ప్రభు వారిని అంగీకరించినట్లయితే, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు మళ్ళీ సున్నతి ఆచారాన్ని పాటించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇక్కడ విశ్వాసం అనేటువంటిది సాల్వేషన్ కి రూట్ గా ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. సో ఫెయిత్ ఈజ్ రూట్ ఆఫ్ ది సాల్వేషన్. తర్వాత లవ్ అనేటువంటిది సాల్వేషన్ యొక్క ఫలితముగా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. సో యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా అది రక్షణకు కారణం అవుతుంది. రక్షణ పొందినటువంటి మనము ప్రేమను కనుపరిచే వారంగా, మన రక్షణకు ఫలము అయినటువంటి ప్రేమను మనం కనుపరిచి మనం వ్యక్తం చేసేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. 7-8 వచనాల్లో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ఈ యొక్క పరిగెత్తడం అనేటువంటి మాట పౌలు గారు అనేక సందర్భాల్లో ఉపయోగించడాన్ని మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండడాన్ని ఆయన ఒక పరుగు పందెముగా ఆయన చూపించడాన్ని, ఆ యొక్క అనాలజీని ఆయన ఉపయోగించడాన్ని మనం అనేక సందర్భాల్లో చూస్తాము. కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో పౌలు గారు ఇదే రకమైనటువంటి పరుగు పందాన్ని గురించి అక్కడ ఆయన తెలియజేయడాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం నుండి మనం గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాను. కాబట్టి విశ్వాస జీవితం అనేటువంటిది యేసు ప్రభు వారిని వెంబడిస్తూ మనం ముందుకెళ్లేటువంటిదిగా ఉంది అన్న అంశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే వాళ్ళు గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ రీజియన్లో సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, వారు చక్కగా విశ్వాసంలో ముందుకెళ్తా ఉన్నప్పుడు జ్యూడియైజర్స్ వచ్చి వారిని డిస్టర్బ్ చేస్తున్నట్లుగా, ఇతరమైనటువంటి అంశాల వైపుకు వాళ్ళ దృష్టి మళ్లించి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. దేవుడు మిమ్మల్ని ఈ విధమైన ఆచార వ్యవహారాలు పాటించమని చెప్పలేదు. కానీ కొంతమంది తమ సొంత ప్రయోజనం కొరకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మీరు వారికి దాసులుగా ఉండాలని కారణం చేత మిమ్మల్ని తప్పుడు బోధ వైపు నడిపిస్తున్నారు. వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన తెలియజేస్తున్నారు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేను ఇంకా ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టు వారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. పౌలు గారు కొంత కఠినమైనటువంటి మాటలు ఇక్కడ ఉపయోగిస్తుండడాన్ని మనం గమనిస్తాం. పులిసిన పిండి గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు. పులిసిన పిండి అక్కడ ఉన్నటువంటి మిగతా పిండి అంతటిని కూడా అది పులియ చేసేటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఈ పులిసిన పిండి అన్నది బైబిల్లో కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు వారు కూడా ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. సద్దూకయులు, పరిసయ్యుల గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఈ సద్దూకయుల, పరిసయ్యుల యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన తెలియజేయడాన్ని మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. అంటే వారి యొక్క టీచింగ్ విషయంలో శాస్త్రులు, పరిసయ్యులు ఏ తప్పుడు బోధలు చేస్తున్నారో వారి యొక్క డాక్ట్రిన్ విషయంలో, వారు చెప్తున్న సంగతుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి బోధ మీరు పాటించినట్లయితే అది మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది. మీరు తప్పుడు విధానాల్లో ముందుకు వెళ్ళడానికి అది కారణమవుతుంది. కాబట్టి వారి యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అని రాంగ్ డాక్ట్రిన్ గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆయన యేసు ప్రభు వారు తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. అయితే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నారు ఈ జూడియైజర్స్ అనేటువంటి వాళ్ళ గురించి ఆయన పదే పదే ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. సున్నతి పొందవలనని నేను ఇంకా ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా, ఆ పక్షమున శిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. ఒకవేళ పౌలు గారు కూడా సున్నతి ఆచారము మీరు పాటించాలి అని చెప్తూ ఉన్నట్లయితే ఇంకా పౌలు గారు హింసకి లోన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అనేకుల చేత దాడికి గురి కావాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. అదే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. జూడియైజర్తో పాటు పౌలు గారు కూడా మీరు సున్నతి ఆచారాన్ని వ్యవహరించండి, పాటించండి అని చెప్పే పరిస్థితి ఉంటే ఒకవేళ ఈ జూడియైజర్స్ వలన ఆయన హింసకి అవమానానికి లోను అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే అది కరెక్ట్ కాదన్న విషయం తెలుసుకున్నటువంటి పౌలు గారు వాళ్ళని వ్యతిరేకిస్తూ ఆయన ఎంతో శ్రమకు ఆ యొక్క ఇబ్బందులకి అవమానానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటున్నాము. కాబట్టి మిమ్మల్ని కలవరపెట్టు వారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు, ఎంతో కఠినమైనటువంటి మాట ఆయన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభు మార్గాల నుండి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి అంశముగా ఉంది. కాబట్టి దాని విషయంలో ఆయన ఎంతో కఠినంగా మాట్లాడుతూ వాళ్ళని సరిచేస్తూ ఉన్న పరిస్థితిని మనం గమనిస్తుంటున్నాము. 13-14 వచనాల్లో మనం గమనించినట్లయితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయునుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరికొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. మరి ఒకసారి ఆయన స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినారు. దేవుడు మనల్ని బానిసత్వం నుండి ఆయన మనల్ని విడుదల మనకు కలుగజేశాడు. కాబట్టి తిరిగి బానిసత్వంలోకి వెళ్లాల్సిన పరిస్థితి మీకు లేదు. కాబట్టి మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడినారు. అయితే ఆయన ఇంకొక హెచ్చరిక ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయునుడి. నేను ఒక పాపం నుండి విడిపించబడినాను కాబట్టి, నేను రక్షణ పొందాను కాబట్టి నేను ఏ విధంగానైనా జీవిస్తానని చెప్పడానికి లేదు. ధర్మశాస్త్రం మనల్ని బానిసలుగా చేస్తుంది. ధర్మశాస్త్రము మనల్ని దాసులుగా బంధించి ఉంచుతుంది. అయితే యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం ధర్మశాస్త్రము నుండి స్వతంత్రులమయ్యాము. అయితే మనం పొందిన ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకోకుండా మనము ప్రభువుని కలిగిన వారుగా, ప్రభువుని సంతోషపెట్టేవారుగా ముందుకు వెళ్లాల్సినటువంటి వారంగా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. అయితే మనము ఎట్లయినా జీవించడానికి అవకాశం ఉంది అన్నది కాదు ఇక్కడ. అంటే మనం ఒక బానిసత్వం నుండి యేసు ప్రభు నందలి ఒక రిలేషన్షిప్ లోకి వచ్చాము. యేసు ప్రభు వారితో సాన్నిహిత్యంగా ఉండే కృపలోకి మనం వచ్చాం. కాబట్టి యేసు ప్రభు వారికి అనుకూలమైనటువంటి విధంగా, ఆయనను సంతోషపెట్టే విధంగా స్వతంత్రంగా మనం జీవించవలసినటువంటి వారుగా ఉన్నాము. ప్రభు మనల్ని ఏ విషయంలో కూడా బలవంతం చేయుడు. మనల్ని బానిసలుగా ఉండడానికి ఆయన పిలవలేదు మనల్ని. అయితే ఇది ప్రభుతో మనకు ఉన్న సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది. ప్రభుతో మనం ఇప్పుడు సహవాసాన్ని కలిగిన వారుగా ఉన్నాము. ఆయనకు అనుకూలమైన విధంగా, ఆయనని సంతోషం ప్రేమతో, ఆయన ఏదైనా ఒక మాట చేయమని చెప్తే దాన్ని మనం ప్రేమతో చేసేవారుగా ఉంటాము. అదే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తుంటారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు శారీర క్రియలకు మీ స్వాతంత్ర్యాన్ని హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయునుడి. యేసుప్రభు వారు కూడా ఆజ్ఞలన్నిట్లో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అక్కడ ఒక వ్యక్తి యేసుప్రభు వారిని అడిగినప్పుడు 2 ప్రధానమైనటువంటి ఆజ్ఞల్ని యేసుప్రభు వారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఆయన దేవుణ్ణి మనము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ దేవుని ప్రేమించడం అనేటువంటిది మొదటి ఆజ్ఞ అయితే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటిది 2వ ఆజ్ఞగా యేసు ప్రభువారు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ పౌలు గారికి వచ్చేసరికి ధర్మశాస్త్రాన్ని అంతా కూడా సమ్మప్ చేసి ఆయన ఒక్క మాటలో ఆయన తెలియజేస్తున్నాడని మనం గమనిస్తాం. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఆ మాటలో ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఆయన ఒక్క మాటలో తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క బానిసత్వం నుండి విడుదల పొందినటువంటి మనం, స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి మనం ఇష్టపూర్వకంగా
ప్రేమ కలిగిన వారుగా జీవించాలి. దేవుని ప్రేమించడం అయితేనేమి, మన సహోదరుల్ని ప్రేమిస్తూ మనము స్వతంత్రంగా జీవించాలన్నటువంటిది దేవుని ఉద్దేశముగా ఉందన్న విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తుంటున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పని సంఘాన్ని విభజిస్తున్నారు. అసత్యమైనటువంటి విషయాల్ని ప్రకటిస్తూ సంఘాన్ని విభజిస్తున్నటువంటి పని ఈ జూడియైజర్స్ చేస్తున్నారు. అయితే పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీరు ప్రేమ కలిగిన వారుగా ఒకరికొకడు దాసులుగా ఉండండి, ఒకరినొకరు గౌరవించి మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నారు అన్న అంశాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అయితే మీరు ఒకరికొకడు కలుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి. కాబట్టి మనము ఈ జూడియైజర్స్ మాదిరి యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు డివైడ్ చేసేటువంటి పరిస్థితి కాకుండా ప్రేమ కలిగిన వారుగా ఒకరికొకరు లోబడి ఒకరినొకరు ప్రేమిస్తూ ముందుకెళ్లాల్సినటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది వాలంటరీగా చేసేటువంటిది, దేవుని మీద ఇష్టంతో చేసేటువంటిదే తప్ప బలవంతంగా చేసేటువంటిది కాదు. అది బానిసత్వం కాదన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి మన నిమిత్తమై శిలువలో మరణించారు. బానిసత్వం నుండి యేసు ప్రభు వారు మనకి విడుదల ప్రసాదించారు. దేవుని దృష్టిలో మనం నీతిమంతులం. ఆయన మనల్ని నీతిమంతులుగా డిక్లేర్ చేశారు. మన మీద పాపం యొక్క శిక్ష ఏమాత్రము లేదన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని వాక్యం స్పష్టంగా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. కేవలం యేసు ప్రభు వారి యందు విశ్వాసం ద్వారా ఉచితముగా మనం దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఇంకా మన మీద ఏ రకమైన దాసత్వం లేదు, మన మీద పాపం యొక్క ప్రభావము లేదు, నరకం యొక్క ప్రభావం మన మీద లేదు. వాటన్నిటి నుండి ప్రభువారు మనకి విడుదల ప్రసాదించారు. అయితే వాలంటరీగా మనం ఇష్టపూర్వకంగా ప్రేమ కలిగిన వారుగా నడుచుకోవాలన్నటువంటిది దేవుని వాక్యము ఎంతో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా ఈ అద్భుతమైనటువంటి రక్షణని, ఈ యొక్క విలువైనటువంటి రక్షణని మీరు ఇంకా మీరు మీ జీవితంలో అనుభవించకుండా ఉన్నట్లయితే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఉచితముగా ఈ కృపకు పాత్రలవుతారన్న విషయాన్ని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువా, నేను మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నా నిమిత్తమై మీరు సిలువలో మరణించారని, పాతి పెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నన్ను నీ ఎదుట నిర్దోషిగా ప్రకటించు ప్రభువా అని మీరు ఒక మాట దేవునితో చెప్పినట్లయితే ఆయన మిమ్మల్ని అంగీకరించి మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మిమ్మల్ని పాపం యొక్క బానిసత్వం నుండి ఆయన విడుదల కలగజేసేవాడుగా, నీతిమంతుడుగా నిన్ను డిక్లేర్ చేసేవాడుగా ఉన్నాడు యేసు ప్రభు అని నేను తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. ఆ విధంగా చేయడానికి తన కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు. అద్భుతమైన ఈ కృపను మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అందరి విశ్వాసము ద్వారా మా మీద ఉన్న ప్రతి విధమైన పాపము, శాపము మీరు తీసివేసిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఇంకా మీ యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నట్లయితే ఈ కృపకు వాళ్ళు కూడా పాత్రులు అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని దర్శించండి. ఈ యొక్క ఉచితమైనటువంటి కృపకు మీ బిడ్డలు పాత్రులగునట్లుగా మీ యందు విశ్వాసం ఉంచేటువంటి భాగ్యము వారికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.